శ్రీకాకుళం జిల్లా కార్గిల్ యుద్ధానికి నేటికి 26 ఏళ్లు 25వ సిల్వర్ జూబ్లీ కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల సందర్భంగా నాటి విజయాన్ని అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ విజయ్ దివస్ ను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ క్యాండిడేట్స్ జాతీయ జెండాలతో భారీ ఎత్తున 5K రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి గొండు స్వాతి శంకర్ హాజరై ఈరోజు మన దేశ చరిత్రలో ఆపరేషన్ విజయ్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినమని, కార్గిల్ అమరవీరుల త్యాగాలు కొరకు ప్రసంగించి వందే మాతరం అనే నినాదంతో పచ్చజెండా ఊపి 5K రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ చైర్మన్, మాజీ వాయుసేన గ్రూప్ కెప్టెన్ ఈశ్వర్రావు, టీఎన్ఎస్ఎఫ్ శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ రెడ్డి గిరిజా శంకర్, తెలుగు యువత కార్యదర్శి గొండు శ్యామ్, సాధు అజయ్, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిందు శ్రీకాంత్, ఇన్ఛార్జి కిరణ్ చంద్రశేఖర్, కుమారస్వామి పాల్గొని రామలక్ష్మణ కూడలి వద్ద మానవహారం నిర్వహించి కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సభ్యులకు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇది అరేంజ్ చేసిన బ్లడ్ క్యాంప్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కార్గిల్ యుద్ధంలో మన భూమిని కాపాడుకోవడానికి ఎంతో మంది సైనికులు వాళ్ళ ప్రాణాన్ని ఫలంగా పెట్టి పోరాడి కొందరు ప్రాణాలు కోల్పోయారు, కొందరు ఎన్నో కోల్పోయి ఇప్పుడు మన దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచి మన దేశము ఒక మొదటి మేమున్నాము అనే విధంగా నిలబెట్టారు. వాళ్ళందరికీ సైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వాళ్ళని గుర్తు చేసుకుంటూ బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. వాళ్ళందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ